చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అన్నం అయితే ఉంది, బట్ కూరతో తినకుండా ఏదైనా స్పైసీగా తినాలని అనిపించింది. ఇప్పుడైతే ఒక రెసిపీ చేయబోతున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ వండేసిన అన్నమైనా పర్లేదు, లేదంటే అప్పటికప్పుడు వండుకున్నా కూడా పర్వాలేదు. ముందైతే దీంట్లోకి కారం యాడ్ చేయండి, అలాగే ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మీలో ఎవరైనా ఇలా తిన్నారా అనేది కామెంట్ చేయండి. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు బాగా గుర్తుంది. నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను కదా, మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ వేరే అక్క మా ఇంటికి వచ్చి అన్నంలో ఓన్లీ కారం, ఉప్పు, అలాగే ఆయిల్ వేసుకొని కలుపుకొని తినేవాళ్ళు. నేను అప్పుడు తిన్నాను 3rd క్లాస్లో, తర్వాత ఇప్పటి వరకు తినలేదు. ఎందుకో ఇప్పుడు అన్నం ఊరికే తినబుద్ధి కాలేదు, ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నా. ఈ ఉప్పు కారాలన్నీ బాగా పట్టించాలి అన్నంకి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. పొయ్యి పైన ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేయండి, దీంట్లో పోపు వేయండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, అలాగే జీలకర్ర, మినప్పప్పు, అలాగే పల్లీలు కూడా వేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేసుకోవాలి. ఈరోజు వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ లింక్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మన అకౌంట్ ఫాలో అయ్యి లింక్ అని కామెంట్ పెట్టండి, డైరెక్ట్గా లింక్ నేనే పంపిస్తాను. లేదా ఈ రీల్ నాకు ఫార్వర్డ్ చేసినా మీకు లింక్ అనేది వచ్చింది. అదే యూట్యూబ్లో అనుకోండి, పక్కన ట్యాగ్ చేస్తున్నాను, హ్యాపీగా మీరు కొనుక్కోండి. పోపు మనకి బాగా వేగిపోయిన తర్వాత ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అన్నీ కూడా అన్నంకి, ఆ అన్నం అయితే దీంట్లో వేయాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి, అంతే. ఒక ముక్క ఆనియన్ కూడా పెట్టుకోండి, ఆనియన్తో కలిపి తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి.